Hi, my dear aspirants of Telangana High Court Junior Assistant Examination 2026. All the best, and you are doing very hard work, I know that. దీనికి సంబంధించి నేను గత సంవత్సరం అంటే 2025 సంవత్సరమున తెలంగాణ హైకోర్టుకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి జరపబడిన పరీక్షలకు ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్ వరకు అంటే క్వశ్చన్ నంబర్ 61 నుండి క్వశ్చన్ నంబర్ 100 వరకు మనం అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ దిశగా మనము ఒక 3 వీడియోలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 వీడియోలు ఏమేమి చేసాము అంటే ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ 61వ క్వశ్చన్ నుంచి 65 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ కాంప్రహెన్షన్ పైన, తర్వాత 66వ క్వశ్చన్ నుంచి 75వ క్వశ్చన్ అదొక వీడియోలో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 76వ క్వశ్చన్ నుంచి 85వ క్వశ్చన్ వరకు అదొక వీడియో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 86వ క్వశ్చన్ నుంచి మనము 100 క్వశ్చన్స్ వరకు అంటే 15 క్వశ్చన్స్, ఏమో 10 క్వశ్చన్స్, ఈ ఒక 10 క్వశ్చన్స్, సో టోటల్ 40 క్వశ్చన్స్. ఈ విధంగా మనము అనలైజ్ చేస్తూ ఉన్నాం. సో ఇది వరకే మీకు ఇదొక వీడియో, ఇదొక వీడియో, ఇదొక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, షార్ట్ వీడియోస్. ఇప్పుడు ఇది 4వ వీడియో క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ పైన. అంటే ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మనం అసలు ఏం నేర్చుకుంటున్నాం, మనం ఎక్కడున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దీనికన్నా ముందు మనం ఏం చేసినామంటే ఒక 2 వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్, ఆ తర్వాత రెండవది ఏంటంటే దాని కంటిన్యూస్తో ఇంకొక వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్గా మీకు ఇప్పటికీ నేను ఒక 5 వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 5 ఇది ఇప్పుడు రిలీజ్ చేసేది 6th వీడియో. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్ రైట్. ఓకే, దెన్ నెక్స్ట్ చక్క మనము ఈ వీడియోలో 15 క్వశ్చన్స్ అంటే మనకు ఎక్కడి నుంచి 86వ క్వశ్చన్ నుంచి 100 వరకు ఏమేమి క్వశ్చన్స్ను వచ్చినాయి పోయిన సంవత్సరము, వాటిని ఏ విధంగా మనం అనలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. అయితే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఎలా నేర్చుకోవాలో క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి వదిలేయకూడదు. ఆ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అయింది, మిగిలిన ఆన్సర్స్ ఎందుకు తప్పైనాయి, వాటి యొక్క అర్థాలు ఏంటి అనే విధంగా మనం నేర్చుకున్నామంటే సబ్జెక్ట్ చాలా చదివినట్టు అవుతుంది, తెలియని రీతిగా మనం చదివినట్టు అయిపోతుంది అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఇప్పుడు 86వ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తాం. 15 క్వశ్చన్లు. సీ హియర్, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ గివెన్ గ్రూప్ ఆఫ్ ద వర్డ్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇవి అనలైజింగ్ అవ్వగానే మళ్ళీ క్వశ్చన్ పేపర్ పైన ఒక అనాలిసిస్ చేసి అసలు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఆ తర్వాత వాటి కాన్సెప్ట్ ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ఇది 1 వర్డ్ సబ్స్టిట్యూట్ నుంచి వచ్చింది. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మనం చదివితే 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీరు ఏ ఎగ్జామినేషన్లో అయినా, ఇప్పుడు మీకు ఇది జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్, బ్యాంక్ ఎగ్జామినేషన్లో కూడా మీకు 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ డెవలపింగ్ అవర్ వొకాబులరీ అనే దానికి మళ్ళీ కాన్సెప్ట్స్ ఉంటాయి. అయితే తర్వాత చెప్తాను నెమ్మదిగా. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ పైన ఒక అవగాహన. 61వ క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ల వరకు మనకి ఇంగ్లీష్లో ఏముంటాయి, ఇక 60 క్వశ్చన్ల వరకు 1 నుంచి 60 క్వశ్చన్ల వరకు స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ చదువుతూనే ఉంటారు మీరు. దానికి కోచింగ్ అవసరం లేకుండానే పుస్తకాలు తెచ్చుకోవచ్చు. దీన్ని ఏంటంటే మనకు ఇంటర్ప్రిటేషన్ అనేది ఇంపార్టెంట్ ఇంగ్లీష్కు, ఎందుకంటే దట్ ఈస్ ఫారెన్ లాంగ్వేజ్ కాబట్టి దాని పెద్దగా పట్టు ఉండదు కాబట్టి. ఓకే, సే హియర్ మనకి ఏంటంటే 1 వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంది, ఏ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్. అది అంటే ఏంటంటే ఆయుధ కారాగారము, దాని మీనింగ్ ఆయుధ కారాగారము. చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ దెన్ మిలిటరీ ఎక్విప్మెంట్ టోటల్గా అనమాట. దీన్ని ఈ మొత్తము దీంట్లో సీ హియర్ ఇది మొత్తం ఒకే వర్డ్ రావాలా. దిస్ ఇస్ కాల్డ్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్. ఏమైంది, ఫోర్ట్రెస్. మీకు అది అర్థమయ్యేదానికి వొకాబులరీ డెవలప్మెంట్ కోసం నేను ఇక్కడ పెట్టడం జరిగిపోయింది ఆల్రెడీ. ఫోర్ట్రెస్. ఓకే,
దెన్ రిసోర్స్ అంటే అది అసలు కానే కాదు. రిసోర్స్ అంటే వనరులు, రైట్. ఇప్పుడు ఆర్సినల్ అనే పదానికి మనకు అర్థం కావాలి. తర్వాత అమ్యూనిషన్ అనే దానికి ఇప్పుడు నేర్చుకోవడం ఏంటంటే ఒకటి కరెక్ట్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెక్ట్ ఆన్సర్, ఆ ఆన్సర్ కరెక్ట్ కదా అని చెప్పేసి నెక్స్ట్ వెళ్ళిపోకూడదు. ఇదెందుకు తప్పైంది, దీంట్లో నుంచి మనం డెవలప్ చేసుకోవాలా, అది అట్లా నేర్చుకోవాలా. దట్ ఈస్ ది అనాలిసిస్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, రైట్. ఒక దానికోసం పోతే ఒక 10 యాంగిల్స్ లో మనం నేర్చుకున్నామంటే ఇక్కడ డెవలప్ అయిపోతుంది సబ్జెక్ట్. సి హియర్ ఫోర్ట్రెస్ అంటే ఏంటంటే దుర్గం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్థలంలో ఒక చిన్న కోట కట్టామంటే దట్ ఈస్ ఫోర్ట్, గోల్కొండ ఫోర్ట్. మరి ఫోర్ట్రెస్ అంటే ఏంటంటే ఢిల్లీ ఫోర్ట్రెస్, యాక్చువల్గా రెడ్ ఫోర్ట్ అంటూ ఉంటాం. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ రెడ్ ఫోర్ట్, రెడ్ ఫోర్ట్రెస్. రెడ్ ఫోర్ట్రెస్కి ఏం చేసినట్టు దాని షార్ట్ కట్ మెథడ్లో రెడ్ ఫోర్ట్ అని పెట్టారనమాట. పెద్ద స్థలంలో మనం పెద్ద కోట కట్టేసేసి అత్యంత బలమైన కోటను కట్టారంటే దాన్ని ఏమంటామంటే తెలుగులో దుర్గము అంటాం. చూడు, కోట, దుర్గము. సో ఫోర్ట్, కోట, గోల్కొండ ఫోర్ట్, చిన్న ఫోర్ట్స్ అన్నమాట. తర్వాత పెనుగొండ ఫోర్ట్, చిన్న స్థలంలో ఒక బలమైన నిర్మాణాన్ని కట్టేసి అక్కడ ఈ యొక్క మిలిటరీ ఫోర్స్ ఉండిందంటే దట్ ఇస్ ఫోర్ట్. అర్థమవుతుందా? తర్వాత పెద్ద స్థలంలో బలంగా, చాలా బలంగా కట్టామంటే దాన్ని దుర్గము అంటాం తెలుగులో. ఓకే, సో ఫోర్ట్రెస్ అది కాదు, ఫోర్ట్రెస్ కాదు. మనం చూస్తేనే ఆయుధ కారాగారం అంతా దాంట్లో ఉంటుంది కదా అని చెప్పి అనుకోకూడదు. వాడు ఏంటంటే కరెక్ట్ పాయింట్ అడిగాడు. వెపన్స్, ఆ తర్వాత వచ్చేసేసి మిలిటరీ ఎక్విప్మెంట్ ఎక్కడ పెడతారు? ఫోర్ట్లోనే ఉంటుంది. కానీ ఫోర్ట్ అంటే అన్నీ ఉంటాయి, రైట్? అది కాదు. సో దిస్ ఈస్ రాంగ్. సోర్స్ మనకు అర్థమైపోతుంది. తర్వాత ఆర్సనల్ మీన్స్ ఆయుధాగారం. ఆయుధాగారం అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ మిలిటరీ. ఓకే, సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మరి అమ్యూనిషన్ అంటే ఏంటి? అది కూడా రేపు అది రావచ్చు ఎగ్జామినేషన్ లో, ఎందుకంటే గతంలో ఇది ఇచ్చారు కాబట్టి ఇది రాకపోవచ్చు. అమ్యూనిషన్ అంటే ఏంటంటే మందు గుండు. ఆ తర్వాత మందు గుండు అంటే ఏంటంటే మొత్తం దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిరంగి మనం ఆపరేట్ చేయాలి. ఓకే, కనాన్ ఫిరంగిని మనం ఆపరేట్ చేసినప్పుడు దాంట్లో మందు కూరాలా, ఆ తర్వాత గుండ్లు పెట్టాలా, ఆ తర్వాత ఒత్తెలిగించాలా, అదంతా దాంట్లో వాడే మందు గుండును ఏమంటామంటే అమ్యూనిషన్ అంటాం. ఓకే, ద మిలిటరీ హ్యాస్ ద ఫుల్ ఆఫ్ అమ్యూనిషన్ అండ్ ఆల్సో వెపన్స్. అమ్యూనిషన్, వెపన్స్, ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్ మొత్తం పెట్టాడంటే దాన్ని ఏమంటామంటే ఆర్సనల్ అంటాం. అమ్యూనిషన్, ఆర్సనల్ ఇవంతా ఫోర్ట్రెస్ లోనే ఉంటాయి. కానీ వాడు ఏంటి పర్ఫెక్ట్ గా అడిగింది ఏంటంటే వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్, ఏ కలెక్షన్ ఆఫ్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత డెప్త్ గా మీరు వెళ్ళారంటే మీకు తప్పనిసరిగా వొకాబులరీ డెవలప్ అవుతుంది, రైట్? సో దీంట్లో ఏం డౌట్ లేదని అనుకుంటాం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో ఇంకొంచెం మీకు చేస్తున్నాం. ఫోర్ట్ అంటే కోట, ఫోర్ట్రెస్ అంటే దుర్గము. క్యాజిల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సైలెంట్. క్యాజిల్ అంటే రాజకోట, రాజభవనం. ఈ ఫోర్ట్రెస్ లోనే ఇన్నర్ పార్ట్ ఒక మధ్యలో ఉంటాడు అన్నమాట రాజు. దట్ ఈస్ కాల్డ్ క్యాజిల్. ఎక్కువగా ఈ క్యాజిల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇంగ్లాండ్ లో ఉంటాయి. మనము మీరంటే హిస్టరీ చదవాలి కదా, మనకు పాత హిస్టరీ మనం చదువుకున్నామంటే క్యాజిల్స్ అని చెప్పేసి పెద్ద క్యాజిల్స్ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద క్యాజిల్. తర్వాత సిటడెల్ అనేది వచ్చేసి ప్రధాన దుర్గము. కోటలోని బలమైన భాగాన్ని ఏమంటాం, ఇవన్నీ కోటలోనే ఉంటాయి. కోటలోని బలమైన భాగాన్ని ఏమంటామంటే సిటడెల్ అంటాం. ఇంత ఒక్క క్వశ్చన్ లో మనం ఇది కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోకూడదు. ఇంత నేర్చుకోవాలి. ఒక క్వశ్చన్ ఇట్లా అనలైజ్ చేసుకున్నాం అనుకో, ఒక 10 క్వశ్చన్ పేపర్లు మీరు చదువుకున్నారు అనుకోండి, బ్రహ్మాండంగా లైపడేస్తారు అనమాట, రైట్? ఓకే, మనము ఇంకొక క్వశ్చన్కి వెళ్తాం. ఓకే, సీ హియర్ వాట్ ఈస్ అనదర్ క్వశ్చన్. 87th క్వశ్చన్. See, 87th question. Select the most appropriate option to the fill in the blanks. ఈ బ్లాంక్ లో నింపేదానికి ఇక్కడ ఈ 4 ఉన్న ఒక అత్యంత సూటబుల్ పదాన్ని తీసుకోండి. ప్రిపోజిషన్స్. ఇంతకుముందు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇప్పుడు ప్రిపోజిషన్స్ లో వచ్చింది. మీరు కొంచెం కష్టపడ్డారంటే స్టాండర్డ్ చాలా తక్కువ, మీడియం కన్నా తక్కువ ఉంది, హై స్టాండర్డ్ ఏం లేదు. కొద్దిగా కష్టపడ్డారంటే ఈ 40 మార్కులు కొట్టచ్చు. ఇతరులు చేయలేని పని చేసేసినారంటే మీరు ర్యాంక్ వచ్చేస్తుంది చక్కగా, దాంట్లో మంచిగా జాబ్ వస్తుంది ఫిక్స్డ్. ఒకవేళ నచ్చలేదు అనుకోండి ఇంకో జాబ్కి వెళ్ళండి, మళ్ళీ కష్టపడి చదవండి అట్లా. ఓకే, ఎస్, సీ హియర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ లివ్డ్ ఇన్ దీస్ లొకాలిటీస్ ఆర్ డిప్రైవ్డ్ బేసిక్ ఎమ్యూనిటీస్. ఇక్కడ మీరు ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే
ఈ పదాన్ని మనం తీసుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద థింగ్. సో దిస్ ఈస్ ఆర్ డిప్రైవ్డ్ V3. సో ప్యాసివ్ వాయిస్ లో ఉంది. సబ్జెక్టు ఆర్ ప్లస్ V3, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్యాసివ్ వాయిస్. ఆ విధంగా కూడా మీరు చూసుకోండి. దట్ ఈస్ కాల్డ్ అనలైజింగ్ ద సెంటెన్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం స్కానింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఇంతకుముందు మీకు చెప్పాను స్కిమ్మింగ్, స్కానింగ్, దేంట్లో చెప్పాను గుర్తుపెట్టుకోండి. స్కిమ్మింగ్, స్కానింగ్, తర్వాత వచ్చేసేసి అండర్స్టాండింగ్. ఈ 3 దేని కాన్సెప్ట్స్ బాగా ఆలోచించాలా. మీకు ఒకవేళ ఇప్పటికే బుర్ర వెలిగింది అనుకోండి, బ్రహ్మాండంగా మీరు 61వ క్వశ్చన్ నుంచి 65వ క్వశ్చన్ వరకు వీడియో మంచిగా చదివారు, మంచిగా చూశారు అని చెప్పేసి అనుకోవచ్చు. సో స్కాన్ చేయాలి. స్కాన్ చేసి డిఫరెంట్ యాంగిల్స్ లో మనం చూసుకోవాలి. తర్వాత చెప్తాను నేను. సో ఆర్ డిప్రైవ్డ్ అంటానే మనకేంది, దీంట్లో ఏ సెట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఓకే, సో డిప్రైవ్డ్ ఆఫ్, స్టార్ట్. సో డిప్రైవ్డ్ అంటే వెర్బ్ ప్లస్ ఆఫ్. ఓకే, అంటే వెర్బ్ తో పాటు ఒక ఫ్రేజ్ మనం వాడామంటే ఫిక్స్డ్ ఫ్రేజెస్ ఉంటాయి. ఇంతకుముందు మీకు చెప్పాను నేను ఒకటి, ఫ్రేజల్ వెర్బ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వెర్బ్. ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటంటే వెర్బ్ ప్లస్ ఫ్రేజ్, సింగిల్ ఫ్రేజ్ టుగెదర్ కాల్డ్ ఫ్రేజల్ వెర్బ్స్. ఫ్రేజల్ వెర్బ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ డెవలపింగ్ వొకాబులరీ. గుర్తుపెట్టుకోండి, రైట్? ఓకే, సో ఆన్సర్ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్. డిప్రైవ్డ్ విత్ సెట్ కాదు, డిప్రైవ్డ్ ఫార్ సెట్ కాదు, డిప్రైవ్డ్ ఇన్ సెట్ కాదు. సో డిప్రైవ్డ్ ఆఫ్. See here in the sentence given below 4 words phrases. ఏది ఎర్రర్ ట్రీట్మెంట్, ఎక్కడ కరెక్షన్స్ ఉందో ఇది ముందు మనం చెప్పుకున్నాం కాబట్టి వీటిని చూస్తానే మీకు ఎటువంటి క్వశ్చన్స్ అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. అంటే దీన్ని ఏమంటామంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం, దీన్నే ఇంకొక భాషలో ఎడిటింగ్ అంటాం, దీన్నే ఇంకొక భాషలో ఎర్రర్ ట్రీట్మెంట్ అంటాం. డిఫరెంట్గా అన్నప్పటికీ కూడా బేస్ ఒకటే. దేంట్లో తప్పుంది? ఐ ఆల్వేస్ రిమెంబర్ ద అడ్వైస్ దట్ వీ మస్ట్ టేక్ ఎ డీప్, అది నేను చెప్తా, బ్రీత్ whenever we are in a crisis. ఇది ఇంపార్టెంట్. దీనిపైన మీరు కొంచెం ఆలోచించాలి. ఇది see here, I always remember the advice that we must take a deep breath whenever we are in a crisis. దేంట్లో తప్పుంది? ఆల్వేస్ రిమెంబర్, దీంట్లో తప్పుందా? లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దీంట్లో తప్పు లేదు. తర్వాత అడ్వైస్, తప్పు లేదు. తర్వాత క్రైసిస్, తప్పు లేదు. బ్రీత్లో తప్పు ఉంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అనేది మీరు నేర్చుకోవాలి. ఆ సి కరెక్ట్ అని చెప్పేసి ఇంకో దగ్గర వినట్టు చదివినట్టు లేదు, చేసినట్టు లేదు, అసలు వేస్ట్, టైం వేస్ట్. ఆ సి కరెక్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? వై మీకుంటుంది కోర్టులో, వై, వాట్ అని ఏవో ఉంటాయి. ఎందుకు వాడు ఒక నేరం చేశాడు అంటే దాంట్లో ఈ WH క్వశ్చన్స్ అన్నీ కావాలంటాడు. ఓకే, కాబట్టి ఎందుకు ఇది కరెక్ట్ అయింది అంటే ఈ వాక్యంలో ఏం తప్పు ఉంది, ఇవన్నీ ఎందుకు కరెక్ట్ అయినాయని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ రిమెంబర్ ద అడ్వైస్. ఈ అడ్వైస్ అనే దానిపైన కొంచెం డెవలప్ చేసుకోండి మీరు. ఇది కరెక్టే, యాక్చువల్లీ ఇక్కడ కరెక్టే. సి హియర్ ADVICE, ADVISE, vocabulary development. ADVICE is noun, salaha. ADVISE verb, salaha yutsu. I advise my friend always. అప్పుడు ఇదే రాయాలి. మీకు కొంచెం లేట్ అయినా నేను చెప్తాను. నేను ఐ అడ్వైస్ మై ఫ్రెండ్ అంటే నా స్నేహితుడికి నేను సలహా ఇస్తాను, V1. అలా కాకుండా మై ఫ్రెండ్స్ అడ్వైస్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ టు మీ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ వాక్యం ఇలా రాస్తాం అనుకోండి, మై ఫ్రెండ్స్ అడ్వైస్, ఇక్కడ ADVICE నౌను, నా యొక్క స్నేహితుని యొక్క సలహా. ఇక్కడేమో సలహా, ఇక్కడేమో సలహా ఇచ్చు. ఓకే, సో ఇదంతా కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఇది కరెక్టే, ఎందుకంటే ఇక్కడ నౌన్ గా వాడాడు. ఐ ఆల్వేస్ రిమెంబర్ ద అడ్వైస్ దట్ వీ మస్ట్ టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్ ద క్రైసిస్. క్రైసిస్ లో మనం ఎప్పుడన్నా ఉంటే
బాగా లోపల ఊపిరి తీసుకోవాలి అనే సలహా నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అని చెప్పేసి దీని అర్థం. అయితే ఇక్కడ బ్రీత్ అనేది ఇన్ ఏ క్రైసిస్, బాధల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, అడ్వైస్ పైన నేను చెప్పాను, అడ్వైస్ ఇది కరెక్ట్. ఒకవేళ మీకు దీన్ని కరెక్ట్గా ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చేసిన అనుకోండి ద అడ్వైస్ అని, ఆ స్పెల్లింగ్ ఇటు ఉండేది తప్పు అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇది కూడా స్పెల్లింగ్ ఇంపార్టెంట్. See 2 spellings, I will write it. Breathe. ఇది ఇప్పుడు చెప్తా దీని గురించి. రెండు ఊపిరికి సంబంధించినట్టువే, కానీ రైట్ కొద్దిగా మీకు చెప్పేస్తా. కానీ ఇదేమో మనకు నౌన్, సేమ్ అడ్వైజ్ లాగా, ఇదేమో వర్బ్. ఇక్కడ వరకు చూసుకోండి చాలు, తర్వాత కూర్చొని నేను ఎక్స్ట్రా ఇస్తాను. See here, deep breathe అంటే ఏంటంటే శ్వాస బాగా లోపలికి తీసుకోవడం. సో ఇది నౌన్. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నౌన్ పెట్టాలా, డీప్ బ్రీత్, లోతైన శ్వాస అన్నప్పుడు నౌన్ అయితే ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ చూడండి, BREATH. సో ఇది ఉండకూడదు ఇక్కడ. సో దట్ ఈస్ రాంగ్. అందువల్ల మనకు బ్రీత్ తప్పైంది. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు పోదాం, ఇంకొంచెం ముందుకు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పట్టదు, కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో పనికి వస్తుంది. మరి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దీని ప్రొనౌన్సియేషన్ తేడా ఉంటుంది, మళ్ళీ వీటికి ప్రొనౌన్సియేషన్ ఏం లేదు. ఓకే, సీ హియర్, దిస్ ఇస్ బ్రెత్. ఇది మీరు తెలుగులో రాస్తున్నా. సో దీన్ని ఈ విధంగా పలకాలి, బ్రెత్ బ్రెత్. దిస్ ఇస్ బ్రీద్. ఇది మీకు అక్కర్లేదు కానీ చెప్తున్నా, కొంచెం నాలెడ్జ్. బ్రీద్. ఇప్పుడు చూడండి, డీప్ బ్రీద్ అనకూడదు, డీప్ బ్రెత్. బ్రెత్ అంటే శ్వాస, బ్రీత్ అంటే శ్వాస తీసుకోవడం. హీ లాస్ట్ హిస్ బ్రెత్. బ్రీత్ కాదు, హీ లాస్ట్ హిస్ బ్రీత్ అంటాం, తప్పు. హీ లాస్ట్ హిస్ బ్రెత్. ఓకే, ఆయన చనిపోయినాడు అని చెప్పేదానికి బ్రెత్. రైట్. సో బ్రీత్ ప్రాపర్లీ, అక్కడ ఇది బ్రీత్ ప్రాపర్లీ, మంచిగా శ్వాస తీసుకో, బ్రీత్ ప్రాపర్లీ అన్నప్పుడు మనం రాసేటప్పుడు కూడా బ్రీత్ ప్రాపర్లీ అని రాసేటప్పుడు ఇది రాయాలి. హీ లాస్ట్ హిస్ బ్రెత్ అన్నప్పుడు ఇది రాయాలి. ఓకే, హ్యావ్ యూ గాట్ ఇట్? గుడ్, రైట్. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో నెక్స్ట్. యా, 89 క్వశ్చన్ నంబర్. రైట్, this question number 89. Yeah, spellings. So spellings మనకు కరెక్ట్ స్పెల్లింగ్ పట్టాలి. దానికి కూడా స్పెల్లింగ్ రూల్స్ ఉంటాయి, అవి కాన్సెప్ట్స్ చెప్తాను. నెక్స్ట్ అయిపోతుంది చెప్పేస్తాను. ఈ యొక్క వీడియోతో మీకు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అయిపోతుంది పోయిన సంవత్సరంకి. దీన్ని బేస్ చేసుకొని అన్ని చెప్పుకుంటూ వచ్చేస్తాను. See, select the most appropriate option, fill in the blanks. Most option to the fill in the blanks. See, this is also. Yeah. Marie Curie is the woman, is a woman. ఆడవాళ్ళల్లో ఒకటి. Is the woman, ఆమె. Woman dash discovered radium. రేడియం కనిపెట్టిన ఆడవాళ్ళల్లో ఒకటి అనే అర్థంలో చెప్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే హూ, విచ్, హూమ్, షీ అని పెట్టారు. ఓకే, మీకు అర్థమైపోతుంది. మేరీ క్యూరీ ఈజ్ ద విమెన్ who discovered radium. ఇంతే, సింపుల్. కానీ ఇది ఏంటిది? గ్రామర్. గ్రామర్లో ఏంది? దిస్ ఈస్ రిలేటివైజేషన్. రిలేటివైజేషన్ ఏంటంటే, రిలేటివ్ అంటే ఏంటి? సంబంధించింది. రెండు వాక్యాలను WH వర్డ్స్తో కలిపినాము అంటే, దాంట్లో ఒకటి సూటబుల్ WH వర్డ్తో కలిపాము అంటే దట్ ఈస్ కాల్డ్ రిలేటివైజేషన్. సో ఇప్పుడు మీకు రిలేటివైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రిలేటివైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్, ద మ్యాన్ స్టాండింగ్ ఎట్ ద గేట్ ఈజ్ గోపి, హూ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, హూ ఈజ్ మై బోజం ఫ్రెండ్, హూ ఈజ్ మై, ఆ గోపికి ఎక్స్టెన్షన్ హూ, దట్ ఈస్ ద థింగ్. దిస్ ఈస్ మై ఫేవరెట్ వాచ్ విచ్ వాజ్ ప్రజెంటెడ్ బై మై డాటర్. Like that, which was watch ki link up. That is called relativization. Okay, yeah.
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద థింగ్ అనమాట. సో రిలేటివైజేషన్ బాగా చదువుకోండి. అంటే WH వర్డ్స్ ఉన్నాయి, అది గ్రామర్లో మీకు చెప్తాను. WH వర్డ్స్ 9 WH వర్డ్స్, 9 WH వర్డ్స్ కలిపి ఒక 2 వాక్యాలు మనం కలిపామంటే రిలేటివైజేషన్ అంటాం. ఇది దేంట్లో వస్తుంది? సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ లో వస్తుంది. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ చూడండి. మేడం క్యూరీ వాజ్ ద ఉమెన్, మెయిన్ క్లాస్. హూ డిస్కవర్డ్ రేడియం, సబార్డినేట్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్, కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్, అట్లా వస్తుంది గ్రామర్, రైట్? ఓకే, యా, దిస్ ఇస్ ద ఓవర్. ఎనీహౌ సీ హియర్ హూ. ఇప్పుడు మీరు ఏంటంటే ఇది డెప్త్ గా మనం నేర్చుకున్నామంటే, ఎందుకంటే టైం చేతిలో ఉంది కాబట్టి డెప్త్ గా మనం నేర్చుకున్నామంటే దీన్ని ఏ ఎగ్జామినేషన్ కి అప్లై చేయొచ్చు. కానీ పరీక్షలు రాసినప్పుడు మాత్రము ఇంక ఇవన్నీ ఆలోచించాలి చెప్పాలి. ఓకే, హూ, రైట్, పెట్టేసుకొని పోతున్నాడు. ఎగ్జామ్ ఒక విధంగా రాస్తాం, నేర్చుకునేది ఇంకో విధంగా రాస్తాం. నేర్చుకునేదని కొన్ని సంవత్సరాలు కావాలి, ఎగ్జామ్ రాయాలి అంటే 2 గంటలు చాలు. ఓకే, గుడ్. యా, దెన్ నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సేమ్, ఇది కాంట్రవర్సీ. కాంట్రవర్సీ వెరీ ఈజీ. సి హియర్, మనం చూడంగానే మనకి ఇంకో డబుల్ టీ పోయింది, ఇది ఓ వచ్చింది, ఆ తర్వాత వచ్చేసేసి ఇక్కడ మనకి ఈ వచ్చింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మీకు స్పెల్లింగ్ రూల్స్ లో కొన్ని ముఖ్యమైనటువంటి స్పెల్లింగ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నేను చెప్తాను ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం, రైట్? కానీ మీరు కొద్దిగా నన్ను సబ్స్క్రైబ్ చేసి కొంచెం డెవలప్ చేయండి. బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా వచ్చే సబ్స్క్రిప్షన్స్. ప్లీజ్ దయచేసి ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇంకా ఉత్సాహంగా చెప్తాను, రైట్? ఓకే, థ్యాంక్ యూ. యా, దిస్ ఇస్ ఓవర్, రైట్? ఎస్, నెక్స్ట్ 92nd క్వశ్చన్. See here, select the most appropriate synonym. Yeah, synonyms. Antonyms, synonyms, one word substitutes. జాగ్రత్త, రైట్? సినానిమ్ అంటే ఏంటంటే సేమ్ వర్డ్, యాంటానిమ్ అంటే ఏంటంటే ఆపోజిట్ వర్డ్. ఓకే, ఇప్పుడు చిన్న గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మీకు ఊరికి కన్ఫ్యూజ్ అవుతుంటే యాంటానిమ్ ఆ అంతే, అది గుర్తు పెట్టుకోండి. మిగిలింది యాంటానిమ్ ఆపోజిట్, సినానిమ్ సేమ్, రైట్? సి హియర్, ప్రాస్పర్. ప్రాస్పర్ అంటే ఏంటంటే బాగా డబ్బులు ఉండడం, బాగుండడం అన్నమాట, మంచిగా ఉండడం అన్నమాట. ఓకే, లగ్జరీగా అన్నిట్లోనూ ప్రాస్పర్. సో ఏముంది ఇక్కడ? సేవ్, దాచిపెట్టుకున్నట. డెస్ట్రాయ్, నాశనం కావడం, అసలు ఇది కానే కాదు. తర్వాత వచ్చేసి షో, చూపించుట, అది కాదు. ఫ్లరిష్, బాగా ఫ్లరిష్ అయ్యాడండి వాడు అని చెప్పేసి, సబ్జెక్ట్ లో బాగా ఫ్లరిష్ అయ్యాడండి అని అన్నప్పుడు, అంటే డబ్బుల్లో బాగా ఫ్లరిష్ గా ఉంటాడండి అని అన్నప్పుడు, దిస్ ఇస్ ద థింగ్, సేమ్ వర్డ్. వాట్ ఈస్ దట్? ప్రాస్పర్ అండ్ ఫ్లరిష్. So answer is C. Yeah, then select the option that basically meaning underline. Idiomatic expression. ఇదివరకే మీకు చెప్పాను, idioms are nothing but గరం మసాలా ఆఫ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ లో గరం మసాలా లాగా లైట్ గా పడితే భలే ఉంటుంది, అందంగా ఉంటుంది అనమాట వినేవాడికి. ఆ తర్వాత వచ్చి ఇడియం ఏంటంటే లిటరరీ మీనింగ్ వేరే ఉంటుంది, ఆ తర్వాత యూసేజ్ మీనింగ్ వేరే ఉంటుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, లిటరరీ మీనింగ్ వేరే. See here, once in a blue moon. దానికి లిటరరీ మీనింగ్ తీసుకుందాం అనుకోండి, అదేంటి? నీలి మూన్, చందమామలో, అంటే నీలి చంద్రుడిలో ఒకసారి. అది లిటరరీ మీనింగ్. లిటరరీ మీనింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటంటే బాగా రేర్లీ, చాలా 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 అరుదుగా. ఫర్ ఎగ్జాంపుల్, హేలీ కామెట్ అపియర్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, అట్లా అన్నమాట. చాలా కొన్ని వందల సంవత్సరాలకు, వేల సంవత్సరాలకు ఒక్కసారి హ్యాపెండ్ అయింది అనుకోండి, మనం ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం. సో దట్ ఈస్ ది ఇడియం, రైట్? ఇక్కడ చూద్దాం, ఇది చూడండి, కాల్స్ ద షాట్. చూడండి, షార్ట్స్ అని పిలిచినట్టు ఉంటుంది. ఇదేది లిటరరీ మీనింగ్. వీ షుడ్ నాట్ టేక్ లిటరరీ మీనింగ్ ఫర్ ఇడియమ్స్. ఇడియమ్స్ కు మీనింగే వేరే ఉంటుంది అనమాట, రైట్? ఓకే, సి ఇన్ మై ఆఫీస్, ఇట్ ఈస్ ద చీఫ్ మేనేజర్ హూ కాల్స్ ద షార్ట్స్. చీఫ్ మేనేజర్ అంటే వాళ్ళ ఆఫీస్లో చీఫ్ మేనేజర్ కాల్స్ ద షార్ట్స్ చేస్తారట. కాల్స్ ద షార్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, బీ అండర్ కంట్రోల్ ఆఫ్ అదర్స్ కాదు. దాని మీనింగ్ ఏంటంటే నాకు తెలుసు, టు బీ స్ట్రిక్ట్ విత్ అదర్స్, ఇది కూడా కాదు. ఎందుకంటే మనకు ఆ ఇడియమ్స్ మనం నేర్చుకున్నామంటే మనకు రేపు స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా ఆ ఇడియమ్స్ అప్పుడప్పుడు వాడారనుకోండి, చాలా స్టైల్ గా ఉంటది అనమాట. యా, దెన్ టు బీ సీరియస్ వన్స్ వర్క్, ఇది కాదు. దిస్ ఇస్ ద థింగ్, హ్యావ్ ద అథారిటీ టు మేక్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, usually the head of the department calls the shots. He has no capability to call the shots. ఆయనకు సొంత నిర్ణయాలు తీసుకునే ఎబిలిటీ లేదు, అట్లా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. యా, ఓకే, ఎనీహౌ దిస్ ఇస్ ద థింగ్. కాల్స్ ద షార్ట్స్ అంటే ఏంటంటే
have the authority to make decisions, right? Over. Yeah. Next, see here, 94వ క్వశ్చన్. 94వ క్వశ్చన్ లో మనకు మళ్ళీ ఎర్రర్ ట్రీట్మెంట్ అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో చూడండి, మై ఫ్రెండ్ ఆస్క్ ఇఫ్ ద కలర్ వైట్ సింబల్స్ పీస్, అంటే తెలుపు శాంతికి చిహ్నం అయితే దెన్ వాట్ డస్ బ్లాక్ స్టాండ్ ఫర్, మరి నలుపు దేనికి అని ఒక వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యంలో ఏది తప్పుంది, దెందులో తప్పుంది, సింబల్స్ లో తప్పుందా, ఆ తర్వాత దెన్లో తప్పుందా, స్టాండ్ ఫర్ లో తప్పుందా, ఆస్క్డ్ లో తప్పుందా, ఎందులో తప్పుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు చూడండి, మై ఫ్రెండ్ ఆస్క్, ఇది ఏం తప్పేం లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, తప్పు లేదు ఆన్సర్ కాదు, తప్పు ఉండేదే ఆన్సర్, రైట్? ఓకే, స్టాండ్స్ ఫర్, ఓకే, బ్లాక్ స్టాండ్స్ ఫర్, డస్ వచ్చింది కాబట్టి ఇక్కడ స్టాండ్స్ రాదు, అక్కడ డస్ వచ్చింది కాబట్టి, సో ఇది కూడా కాదు, అంటే ఇది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ కాదు. దెన్ అనేది కూడా కాదు, రైట్? మరి ఇక్కడే ఉంది తిరకాస్ అంతా. సి హియర్ సింబల్, తర్వాత ద వైట్ కలర్ సబ్జెక్ట్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్, వైట్ కలర్ సబ్జెక్ట్ లో, ఇది కండిషనల్ క్లాజ్, ఓకే, అంటే డైరెక్ట్ స్పీచ్ లో పెట్టున్నాడు. యా, సి సింబల్స్, అందువల్ల ఎస్ కలిసింది థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కాబట్టి. మరి సింబల్స్ ఎందుకు తప్పు వచ్చిందంటే అసలు అది నౌన్, సింబల్ అనేది నౌన్, వెర్బ్ కానే కాదు, అది నౌన్. సింబల్ అనేది నౌన్ కాబట్టి నౌన్కి అసలు ఎస్లు ఎందుకు కలుస్తాయి, వెర్బులకు కలుస్తాయి కదా. కాబట్టి సి ఇది నౌన్, నౌన్కు వెర్బ్ అప్లై కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా, అది కెమెరాస్ అనేవి ఉండదు, కెమెరాస్ ప్లూరల్ అవుతుంది అంతే, కానీ వెర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కమ్స్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్ ఎస్ షుడ్ బి యాడెడ్ కదా, అది కలవదు కాబట్టి మనము తప్పు. సో మరి ఈ నౌన్ కు వెర్బల్ ఫామ్ ఏంటి, వొకాబులరీ డెవలప్మెంట్. సి హియర్ symbolize, symbolize, so this is the verb, symbolize, symbol noun, symbolize. సో ఇప్పుడు symbolize అనేది రావాలి, symbolize, ఓకే. ఇది మనకు verb V1 కదా, మరి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కాబట్టి మనకు ఎస్ కలవాలి, సింబలైజెస్ అని ఉండాలి. ఇవన్నీ మీకు అక్కర్లే, అది చూసారా పెట్టారా అయిపోయింది. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఎందుకు తప్పైంది, ఇవి ఎందుకు రైట్ అయినాయి, ఆ అనాలిసిస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ రీజనింగ్. ఆ రీజనింగ్ ఉంటే సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళిపోతుంది. ఒక్కసారి సబ్జెక్ట్ పడింది అనుకోండి, మీరు కోర్టులోనే ఉండాలనుకోండి, ఉద్యోగం కొట్టిన తర్వాత మీకు డ్రాఫ్టింగ్లో ఉపయోగపడుతుంది, ఇంకా మంచి ఉద్యోగం. ఎందుకంటే మనిషి అనేవాడు ఏంటంటే ఎగబాగాలనే ట్రై చేస్తూ ఉంటాడు. ఎప్పుడు తన కోరికను ఓకే ఇది చాలు అని అనుకుంటే ఇంకా డెవలప్మెంట్ ఉండదు, ఇంకా పోవాలి ఇంకా పోవాలి ఇంకా పోవాలి, టిల్ అవర్ బ్లడ్ ఈస్ రెడ్, వీ మస్ట్ హ్యావ్ టు గో ఫర్ డెవలప్మెంట్, ఓకే, డే ఆఫ్టర్ డే అని ఇంకా పోవాలనుకోండి, ఇంకా పెద్ద ఉద్యోగాలు పోవాలనుకోండి, అక్కడ దేంట్లోనే ఉద్యోగం ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ మీకు ఉపయోగపడుతుంది, రైట్? ఓకే, ఓవర్. యా, దెన్ నెక్స్ట్ 94 అయిపోయింది కదా, ఎస్. 95 క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటానిమ్. యాంటానిమ్, ఓకే, ఆపోజిట్ వర్డ్స్. యాంటానిమ్ దేనికి? కంప్రెస్. కంప్రెస్ మొత్తం అంతా ఒక దగ్గరికి తీసేసాడు, బాగా దగ్గరికి తీసేసాడు, నొక్కేసాడు, మొత్తం ఇంత ఉండే వస్తువుని ఇంత తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. కంప్రెస్. కంప్రెస్ అనేదానికి ఆపోజిట్ వర్డ్ ఏది? కంప్రెస్ అనేదానికి సి హియర్, ఇవన్నీ తప్పు. ఈ ఫ్రీజ్ అంటే దగ్గరికి తీసుకుపోవడం, తర్వాత కాన్సన్ట్రేట్ అంటే కేంద్రీకరించడం, తర్వాత డ్రైవ్ అంటే నడపడం, సో ఎక్స్పాండ్. కంప్రెస్ అంటే అన్నిటినీ ఈ డైరెక్షన్ లో తెచ్చి నెట్టేయడం. ఎక్స్పాండ్ ఏంటంటే ఇక్కడ నుంచి పెద్దది చేయడం అనమాట, ఓకే. సో ఇది. యా, నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ బెస్ట్ గివెన్ అండర్లైన్ ఇడియం. మళ్ళీ అగైన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ఓకే. ఇది కనబడితేనే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే మనం కామన్ గానే వాడుతూ ఉంటాం కాబట్టి. ఇటువంటి ఈడియమ్స్ వస్తే మీకు ఏం ప్రాబ్లం లేదు. ద న్యూస్ ఆఫ్ ద లోకల్ టీమ్స్ విక్టరీ ఇన్ ద నేషనల్ డాన్స్ కాంపిటీషన్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్, ఓకే. సో మన తెలుగులో కూడా ఉంటుంది, దావాడంలా వ్యాపించింది, ఆ వార్త దావాడంలా వ్యాపించింది అని చెప్పేసి అంటాం కదా, అది చూడండి. మేడ్ మెనీ పీపుల్ హ్యాపీ, ఇది కాదు. తర్వాత గేవ్ సాటిస్ఫాక్షన్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్, ఇది కాదు. తర్వాత రీచ్డ్ ఎ లాట్ ఆఫ్ ద పీపుల్ వెరీ క్విక్లీ,
తర్వాత మేడ్ మెనీ పీపుల్ ప్రౌడ్ తప్పు. సో దిస్ ఈస్ ది ఆన్సర్. దీనికి అర్థం ఏంటంటే రీచ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ వెరీ క్విక్లీ, అంటే చాలా మంది ప్రజలకు చకచక చేరిపోతే దావాణం లాగా ఆ వార్త వ్యాపిస్తే దట్ ఈస్ కాల్డ్ స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్. ఓకే రైట్. నెక్స్ట్ 97th question. Okay, yeah, see, in the sentence given below, 4 words, error treatment. See, when we are at the workplace, మేము ఆ పని జరిగే స్థలంలో ఉన్నప్పుడు we are expected to carry out duties in a professionally manner. ఓకే, మేము ఒక వృత్తిపరంగా ఆ పద్ధతిలో మేము పనులు చేసేదానికి వర్క్ ప్లేస్లో మేము ఉన్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయబడతాం, మేము ఆశింపబడతాం అని చెప్పేసి ఉన్నాం. అంటే ప్రొఫెషనల్ మేనర్లో. ఇక్కడ మనం చూసామంటే ఇక్కడే కనబడతా ఉంది ప్రొఫెషనలీ మేనర్ ఇస్ రాంగ్. ప్రొఫెషనలీ మేనర్ ఇస్ రాంగ్. యా, ఇంతే. అక్కడ వరకు మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారనుకోండి, దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఏది నేర్చుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎగ్జామినేషన్లో అంతే. ఇంకా దాని గురించి ఏం ఆలోచించుకోండి, కొట్టారు వెళ్ళిపోయినారు అంతే. ఎందుకు తప్పైంది, అసలు ఏంది, దాని జాతకం ఏంది, దాని బతికేంది గ్రామర్లో అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. సి, మేనర్ పద్ధతి. మేనర్ అనేది నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా చదవాలి మీరు. అంటే వాక్యంలో ప్రతి పదానికి ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూర్చుంటుంది. అది మీకు క్లియర్గా చెప్తాను. సో మేనర్ అనేది నౌన్. మేనర్కు ముందు ఎప్పుడు ఏమొస్తుంది అంటే నౌన్కు ముందు ఎప్పుడు ఆర్టికల్స్ అన్నా వస్తాయి, లేని పరిస్థితుల్లో అడ్జెక్టివ్స్ అన్నా వస్తాయి. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంది? నౌనును ప్రొనౌనును క్వాలిఫై చేసే పదం అడ్జెక్టివ్. అర్థమైందా? నౌనును ప్రొనౌనును. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాన్ ఉన్నాడు, మ్యాన్ వచ్చేసి నౌను, మనిషి. గుడ్, గుడ్ మ్యాన్, మ్యాన్ క్వాలిఫై చేసింది. బ్యాడ్ మ్యాన్, అదన్నమాట. సో అడ్జెక్టివ్ పక్కా పడాలి. మరి ఇది ప్రొఫెషనల్లీ ఏంటి? వాట్ ఈస్ ప్రొఫెషనల్లీ యాక్చువల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో? సీ హియర్, ప్రొఫెషనల్లీ ఏంటి? ప్రొఫెషనల్లీ ఈజ్ యాడ్వర్బ్. ఓకే, సో ప్రొఫెషనల్లీ ఈజ్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఎ వర్డ్ దట్ క్వాలిఫైస్ ఎ వర్బ్, ఎన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. ఈ మూడింటిని క్వాలిఫై చేసాం, ఈ మూడింటి గుణాలు తెలిపిందంటే దట్ ఈస్ యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, సీ హియర్, what is that? Work. He works well. అతను మంచిగా పని చేస్తారండి. ఇది వెర్బ్. దీన్ని క్వాలిఫై చేస్తే యాడ్వర్బ్. ఓకే, సో కాబట్టి ఇంకా గ్రామర్ల తర్వాత ఎప్పుడు చెప్దాంలేండి. సో ప్రొఫెషనలీ అనేది యాడ్వర్బ్. వెర్బ్, ఈ నౌన్ ముందు యాడ్వర్బ్ అసలు కూర్చోదు, అసలు కూర్చోదు. ఇది వెర్బ్ తర్వాత కానీ, అడ్జెక్టివ్ తర్వాత కానీ, ఇంకొక యాడ్వర్బ్ తర్వాత కానీ కూర్చుంటారు. దట్స్ వై ఇది తప్పు. మరి నౌన్కు ముందు అడ్జెక్టివ్ ఉండాలంటే దీనికి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి? వొకాబులరీ డెవలప్మెంట్ ఇదంతా. ప్రొఫెషనల్, దిస్ ఈస్ అడ్జెక్టివ్. ఓకే, ప్రొఫెషన్ నౌన్. See, professional adjective, professionally adverb. సో ఇక్కడ ఏం చేశాడు, ఇది తీసుకొచ్చేసేసి యాడ్వర్బ్ ను కూర్చోబెట్టాడు. ఇది నౌన్. నౌన్కు ముందు యాడ్వర్బ్ రాదు, నౌన్కు ముందు అడ్జెక్టివ్ రావాలా. అడ్జెక్టివ్ కాబట్టి ఏంటంటే ఇది రెండు బీకేసినామంటే ప్రొఫెషనల్. ఇదేంటంటే ఇది ఎందుకంటే మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయేదానికి ఇవన్నీ. రేపు బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, పీఓస్కి వెళ్ళాలనుకోండి, ఇవన్నీ మనకు వస్తాయి. ఓకే, ఇదంతా బేస్ అవుతుంది, రైట్? అందువల్ల మాట ఆ రేంజ్లో చెప్తున్నా. అంటే ఒక్కసారి విన్నారంటే, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నిరుద్యోగుడినే. ఓకే, నిరుద్యోగనే కాబట్టి మనకేంటంటే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం అని చెప్పేసి రాస్తూ ఉంటాం జాబ్ కొట్టేంత వరకు. అప్పుడు ఈ నాలెడ్జ్ మనకు వస్తుంది, రైట్? ఓకే, సీ హియర్, దిస్ ఈజ్ ఓవర్. యా, నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ చూడండి. ఆప్షన్స్ ఏది కరెక్ట్ అవుతుంది? SENCE. ఓకే, ABSENC, ఇంతే. మనకు ఐడియా ఉంటుంది ఒక విధంగా. ఆప్షన్స్, రైట్?
ఇక్కడ మీరు కొన్ని చిన్న టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ దగ్గర మనం ఆబ్సెన్స్ వచ్చింది కాబట్టి నేను అటెండెన్స్ చెప్తాను. అటెండెన్స్ దగ్గర మనకు కొన్ని చిన్న డౌట్లు వస్తూ ఉంటాయి. ఏం లేదు, అటువంటివి కొన్ని నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ ఉంది. అటెండెన్స్లో 10 గంటలకి డ్యాన్స్ చేయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 10 గంటలకి డ్యాన్స్ చేయి, 10 గంటలకు ఎట్ 10 10 గంటలకు డ్యాన్స్ చేయి, ఇవి కలిపామనుకోండి అటెండెన్స్ అంతే. అట్లా కూడా కొన్ని గుడ్డు పెట్టుకోవాలి. ఎట్ 10 డ్యాన్స్, ఎట్ 10 డ్యాన్స్ అంటే ఏంటంటే 10 గంటలు వచ్చామనుకోండి డ్యాన్స్ ఎట్ 10 o'clock, డ్యాన్స్ ఎట్ 10 o'clock. దాన్ని అటు ఇటు తిప్పామనుకోండి అటెండెన్స్ స్పెల్లింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు అసలు మిస్ అయ్యేదే ఉండదు అనమాట. అదేవిధంగా యాజ్ ఐ నేషన్, గాడిద నేను దేశము. చూడండి, గాడిద యాస్, ఇంకొక గాడిద, 2 గాడిదలు, తర్వాత నేను, తర్వాత దేశం. అసాసినేషన్ రాజకీయ కుట్ర, ASSI నేషన్. ఇది చూడండి, యాస్ అంటే గాడిద, ఐ అంటే నేను, దేశము. ఈ 3 ఇట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు పెద్ద స్పెల్లింగ్లను. అది మీకు చెప్తాను. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దిస్ ఇస్ ఓవర్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏముంది ఇక్కడ? ఎవ్రీబడి ప్లాంటెడ్ ఏ సాప్లింగ్ ఆన్ ట్రీ ప్లాంటేషన్ డే. ట్రీ ప్లాంటేషన్ డే రోజున ప్రతి ఒక్కరు ఒక మొక్క మాట్లాడాలి. డాష్, ఇది ఫుల్ స్టాప్, ఇది బాగుంటుంది, జాగ్రత్త. డాష్ అంటే కొత్త వాక్యం స్టార్ట్ అవుతుంది అనమాట. డాష్ వెర్ గివన్ ఏ సర్టిఫికెట్ ఇన్ అప్రిషియేషన్ ఆఫ్ దేర్ ఎఫర్ట్. వాళ్ళ ప్రయత్నానికి సంబంధించి ప్రశంసా పత్రం ఇస్తారు. ఎవరికి? వాళ్లకు. ఇది చాలా ఈజీ. హూ పెట్టలేము, ఎందుకంటే ఫుల్ స్టాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ హూతో స్టార్ట్ కాదు. క్వశ్చన్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ స్టేట్మెంట్ స్టార్ట్ కాదు. తర్వాత వి, ఇక్కడ ఎవ్రీబడి సబ్జెక్ట్, వి కాదు. తర్వాత హీ కాదు, ఇంకేముండదు, ఇది సింపుల్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. దే వర్ గివన్ passive voice, simple past tense passive voice, right? Okay, తర్వాత final. See, select the most appropriate synonym of the given word. So hindrance. See, hindrance అంటే ఏంటి ఒకసారి మీరే గుర్తుపెట్టుకోండి. Hindrance, for example, poverty is nothing but hindrance to his success. That's all. Hindrance. Okay, hindrance అంటే ఏంటంటే బాగా అడ్డంకులు రావడం. ఓకే, సి హియర్ ప్రైడ్, గర్వము, ఇది కాదు. తర్వాత వచ్చి అమెండ్మెంట్ అంటే సవరణ, ఇది కాదు. అబ్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే అవరోధాలు. తర్వాత యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం. కాబట్టి అవరోధాలను ఏమంటామంటే హిండరెన్స్ అని చెప్పేసి అంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో మీకు 2025 సంవత్సరం జూనియర్ అసిస్టెంట్స్కు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ను మొత్తం టోటల్గా మనం అనలైజ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో ఏదైనా డౌట్లు ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు, లేని పరిస్థితుల్లో మీరు కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఏమన్నా యూ ఫీల్ ఫ్రీ. మై ఫోన్ నంబర్ ఇస్ 9346930476. దిస్ ఇస్ మై ఫోన్ నంబర్. మై నేమ్ ఇస్, మీకు తెలిసే ఉంటుంది, రవి ప్రతాప్. ఓకే, సో దిస్ ఇస్ మై ఫోన్ నంబర్ 9346930476. దట్ ఈస్ ద థింగ్. మై నేమ్ ఇస్ రవి ప్రతాప్. మీకు ఏదైనా డౌట్లు ఉంటే నా వంతు సహాయం నేను చేయాలని చెప్పేసి నాకు చాలా ఆశగా ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.